జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే ఏదైతే మొన్ననే మీరు చూశారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే పింఛను 3,000 రూపాయలు పింఛని 4,000 రూపాయలు పెంచుతామని ఆ రోజు మాట ఇచ్చి ఆ 3,000 రూపాయలని 4,000 రూపాయలు పెంచడానికి మేము తీసుకున్నది 5 రోజుల సమయం. మళ్ళీ మరి మీరు ఆ రోజు 2019లో 2,000 రూపాయలు పింఛని 3,000 రూపాయలు పెంచుతామని చెప్పి 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు. మీరు 250 కాడికి 5 సంవత్సరాలు తీసుకున్నారు ఒక్క 1,000 రూపాయలు పెంచడానికి. కానీ అదే మేము ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 రోజుల సమయం కూడా మేము తీసుకోవాలా. అంతేకాదు ఏదైతే అన్న మాట ప్రకారం 3,000 4,000 పెంచి ఇవ్వడమే కాదు, ఏదైతే మాట ఇచ్చామో ఏప్రిల్ మే జూన్ 3 నెలలది కూడా 3,000 రూపాయలు కలిపి 7,000 ఇస్తామన్నామో ఆ మాటను నిలబెట్టుకుని జూలై 1వ తేదీన 7,000 రూపాయలు ఇంటి దగ్గర అందజేశాం, గడప దగ్గర అందజేశాం. అదేవిధంగా ఏదైతే 3,000 రూపాయల దివ్యాంగుల పింఛన్ని 6,000 రూపాయలకు పెంచుతామన్నాం అన్న మాట ప్రకారం వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి 6,000 రూపాయలు దివ్యాంగుల పింఛను ఆ రోజు మేము అందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. 5 సంవత్సరాల పాలనలో డిఎస్సిని గాలికి వదిలేసినటువంటి మీరు మీ మాదిరిగా కాకుండా అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఏదైతే డిఎస్సి మీద పెట్టి మరి ఏదైతే సంతకం పెట్టిన 5 రోజుల్లోనే జీవో ఇచ్చి ఈవేళ ఆ డిఎస్సి మరి 16,000 పోస్టుల్ని ఈవేళ భర్తీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మీరు కొల్లగొట్టేసి మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ప్రైవేట్ ఆస్తులు కూడా కొల్లగొట్టాలనేటువంటి మీ ఆలోచనలో భాగంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మీరు తీసుకొచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తామన్నాం అన్న మాట ప్రకారం ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మాట నిలబెట్టుకున్నాం. ఏదైతే ఇసుకను కూడా మీరు అక్రమంగా దగ్గర 40,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇసుకను ఏదైతే దోపిడీ చేశారో లూటీ చేశారో దాన్ని అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక ఇస్తామని ఆ రోజు చెప్పాం అన్న మాటను నిలబెట్టుకుని ఈరోజు ఉచిత ఇసుక అందజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా ఏదైతే 5 రూపాయలకి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్, ఎందుకంటే ఆ రోజు ఏదైతే భవన కార్మికులు కానీ ఆటో కార్మికులు